బుద్ధోడా వెళ్ళలేదా? నాని అన్న దగ్గరికి వెళ్ళలేదు ఈ రోజు నేను. ఎందుకు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే నిన్న 8,000 లైకులు టార్గెట్ ఇచ్చేది నాని అన్న, అయ్యేం అవ్వలేదు. ఇప్పుడు ఆ వంక చూపించి నన్ను కొత్తాడు, అందుకని నేను వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయాను. కొట్టిందా? అమ్మాయి కొట్టింది, నిన్న కొట్టింది, అమ్మాయి కొట్టింది. రీల్ వీడియో చేస్తుంటే కొట్టింది. నువ్వేనా చెప్పావు? నాని అన్న ఫోన్ చేసి నువ్వేనా చెప్పింది? ఫోను చేయలేదు, ఫోను లేదు నా దగ్గర, ఫోను లేదు. రీలు చేస్తావా? ఇక రీల్ వీడియో చేయండి, నేను కొడుతున్నారు. రీల్ వీడియో చేస్తుంటే కొడుతున్నారు. మరి ఏమి చేస్తావు మరి? టెక్ న్యూస్ చెప్తాను నేను. టెక్ న్యూసా చెప్తావా? కాంటి ఇప్పుడు చెప్పి చూపించాను ఒకసారి. టెక్ న్యూస్ చాలా బాగా చెప్తాను. టెక్ న్యూస్ చూడు కాంటి ఎలా చెప్తాను. చెప్పు, టెక్ న్యూస్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 960కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి రియల్మీకి సంబంధించిన 2 ఫోన్స్ మనకి ఇప్పుడు టీనాలో అయితే స్పాట్ అయ్యాయి అనమాట. సో ఇందులో ఒక ఫోన్ అయితే మాత్రం రియల్మీ V25 అని చెప్పి అయితే తెలుస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కానీ అలాగే డిజైన్ కానీ చూస్తే రీసెంట్ గానే మనకి ఒప్పో K9 అని చెప్పేసి మొబైల్ ని చైనాలో లాంచ్ చేసింది కదా. సేమ్ స్పెసిఫికేషన్స్ తో ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. స్నాప్డ్రాగన్ 768 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. మరో మొబైల్ మోడల్ నెంబర్ ఏంటో తెలియదు కానీ ఈ మొబైల్లో వచ్చరికి 780 ప్రాసెసర్ ఉండబోతున్నట్టుగా అయితే లీక్స్ అయితే చెప్తున్నాయి. ఒప్పో లాంచ్ చేసిన వాటిని రియల్మీ తీసుకురావడం, రియల్మీ లాంచ్ చేసిన వాటిని ఒప్పో తీసుకురావడం ఇదేం కొత్త ఏం కాదు. గతంలో కూడా ఇలాంటి పనులు అయితే జరిగినాయి అని చెప్పొచ్చు. సో ఇప్పుడు వచ్చరికి మళ్ళీ K9 మొబైల్ ని V25 పేరు మీద రియల్మీ అయితే తీసుకురాబోతుంది. మన ఇండియాలో వచ్చరికి V సిరీస్ ని X లైనప్ లో అయితే తీసుకొస్తారు. మరి X లో ఏ పేరుతో తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి Mi Pad 5 అంటే టాబ్లెట్స్ ని తీసుకురాబోతుందని ఇంతకుముందు మన టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నాం. ఇక వీటిని వచ్చరికి వీళ్ళు ప్రీమియం సెగ్మెంట్ లో తీసుకురాబోతున్నారు. మొత్తం 3 అయితే ఉండబోతున్నాయని చెప్పి కూడా మనం అనుకున్నాం కదా. సో ఎందులో ఇప్పుడు 2కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. సో 3C సర్టిఫికేషన్ లో వీటిలోని బ్యాటరీ కెపాసిటీ కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో ఒక టాబ్లెట్ బ్యాటరీ కెపాసిటీ 8520 mAh బ్యాటరీ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 10 inches పైనే LCD డిస్ప్లే అయితే యూజ్ చేయబోతున్నారు. 120 Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటే 240 Hz వరకు మనకి టచ్ శాంపిల్ రేట్ అయితే ఉండబోతుంది. 2K రెజల్యూషన్ తో డిస్ప్లే ఉండబోతున్నట్టుగా అయితే మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇందులోని మనకి ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 860 కానీ 870 ప్రాసెసర్లు అయితే ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనకి లీక్ అయిన స్పెసిఫికేషన్స్ Mi Pad 5 Pro అని చెప్పి అయితే అర్థమవుతున్నాయి అన్నమాట. మేబీ వీళ్ళు Mi Pad 5 Pro 5 Pro Max అని ఏమైనా మరో టాబ్లెట్ నేను తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus నెక్స్ట్ తీసుకురాబోయే Oxygen OS 12 లో మనకి థీమ్ స్టోర్ ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట. ఇదైతే ఇప్పుడు OnePlus కూడా అయితే కన్ఫర్మ్ చేసింది. వీళ్ళు ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి OnePlus ఓపెన్ ఇయర్ ఫామ్ అయితే నడుపుతూ ఉంటారు. సో దీని వచ్చేసరికి ఈ నెల 18వ తారీఖున కండక్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి గాను OnePlus యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని 15 మందిని అయితే OnePlus కమ్యూనిటీ మెంబర్స్ ఉంటారు కదా, వీళ్ళతో కలిసి Oxygen OS 12 కి సంబంధించిన డెవలప్మెంట్ ని చర్చిస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. అయితే జాయిన్ అయ్యే 15 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించిన పేజ్ అయితే వీళ్ళు ఓపెన్ అయితే చేశారు. సో ఇక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ 15 మెంబర్స్ లో మీరు కూడా ఒకరు కావచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి Samsung Galaxy Tab S7 Lite ఈ టాబ్లెట్ ఇప్పుడు మనకి 3C సర్టిఫికేషన్ లో స్పాట్ అయింది. ఇక్కడ మనకి ఛార్జింగ్ కెపాసిటీ ఎంత అనేది అయితే బయటకు వచ్చింది. 44 వాట్ వరకు మనకి ఛార్జింగ్ కెపాసిటీ అయితే ఈ టాబ్లెట్ సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మాత్రం మనకి 15 వాట్ ట్రావెల్ అడాప్టర్ తో అయితే పిలుస్తారు. మీరు మళ్ళీ 44 వాట్ ట్రావెల్ అడాప్టర్ అయితే విడిగా అయితే పర్చేస్ చేసుకోవాలి. అయితే ఈసారి తీసుకురాబోయే ఈ Tab S7 Lite లో మొత్తం 3 వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి. ఒకటి LTE వేరియంట్, ఇంకోటి 5G వేరియంట్, మరొకటి వచ్చేసరికి Wi-Fi వేరియంట్ అనేది తెలుస్తుంది. 5G వేరియంట్ లో చూస్తే మనకి స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఇక అలాగే Samsung Galaxy Z Flip 3 ఈ మొబైల్ సంబంధించిన ఛార్జింగ్ కెపాసిటీ కూడా అయితే మనకి 3C సర్టిఫికేషన్ లో స్పాట్ అయింది అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోనే రాబోతున్నట్టు తెలుస్తుంది. సో వీళ్ళు 15 వాట్ దాటి అయితే ముందుకు వెళ్ళట్లేదని చెప్పొచ్చు. ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో కూడా చూస్తే వీళ్ళు కూడా నేను అనుకోవడం ఐఫోన్ అంటే యాపిల్ లాగే స్ట్రాటజీని మెయింటైన్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇంకా అలాగే Samsung Galaxy A52 5G వేరియంట్ మొబైల్ తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ మన ఇండియన్ సామ్సంగ్ సపోర్టింగ్ పేజ్ లో లైవ్ కి అయితే వచ్చింది. దీని ప్రకారం చూస్తే అతి త్వరలో మన ఇండియాలో ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడైతే రివీల్ అయినాయి. ఈ మొబైల్ 120 Hz Full HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. 6.5 inches ఈ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుందంట. ఇందులో స్నాప్డ్రాగన్ 750G 5G వేరియంట్ చిప్ సెట్ అయితే యూజ్ చేయబోతున్నారు. సేమ్ ప్రాసెసర్ మనకి ఈ రోజు నేను అన్బాక్స్ చేసి పోస్ట్ చేసిన Samsung Galaxy M42 5G
PUBGలో అయితే యూజ్ చేశారు. సేమ్ అదే ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో కూడా అయితే ఉంటుంది. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే వాళ్ళు పోస్ట్ చేసిన వీడియో నేను పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను, అక్కడి నుంచి అయితే ఆ వీడియో అయితే చూడగలరు అనమాట. ఇక అలాగే ఈ మొబైల్లోని బ్యాక్ సైడ్ కెమెరా మనకి 64 మెగాపిక్సెల్ ఉంటే, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 4500 mAh బ్యాటరీతో 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా ఇక్కడ మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. మైబీ నేను అనుకోవడం ప్రైస్ 30,000 రూపాయల దాకా తీసుకెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇది మనకి ఆఫ్లైన్ టార్గెట్ చేసి తీసుకొస్తారు కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ట్విట్టర్ నుంచి, సో ట్విట్టర్ తమ యూజర్స్ కి ఆదాయ మార్గాలను అయితే తీసుకురాబోతుంది అనమాట. సో ఇప్పుడు మనం చూస్తే ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళు ఆదాయం కోసం చాలా మార్గాలను అయితే వాళ్ళు అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ట్విట్టర్ కూడా ఆలోచించినట్టుంది, సో వాళ్ళ యూజర్స్ కూడా ఏదైనా ఆధార్ మార్గం తీసుకురావాలని చెప్పి. సో వీళ్ళొసరికి మనీ టు మనీ ట్రాన్స్ఫర్ టైప్లో అయితే ఈ ఆదాయ మార్గాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దీనికి గాను వీళ్ళొసరికి టిప్ జార్ అని చెప్పేసి పేరు అయితే పెట్టారు. టిప్ జార్ అంటే మీకు తెలిసిందే కదా, సో ఏదైనా హోటల్స్ కానీ లేకపోతే ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక జార్ లాంటిది పెట్టి అందులో మీకు నచ్చింది అనుకోండి వాళ్ళ సర్వీసు టిప్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో అలాంటి టిప్ జార్ అనే పేరు మీద వీళ్ళు ఈ సర్వీస్ని తీసుకొస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో మీరు ఎవరినైతే ఫాలో అవుతారో సో వాళ్ళు పెట్టే పోస్టులు కానీ లేకపోతే వాళ్ళ దగ్గర నుండి వచ్చే సందేశాలు కానీ మీకు నచ్చినాయి అంటే వాళ్ళకి ఏదైనా టిప్ ఇవ్వచ్చు అనమాట. సో ఇటువంటి ఒక ఫీచర్ని అయితే వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి టెస్ట్ అయితే చేస్తున్నారు. కొంతమంది యూజర్స్ కూడా ఈ ఫీచర్ని రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో పర్టికులర్గా ఎలాంటి వాళ్ళకి వీళ్ళు రోల్ అవుట్ చేస్తున్నారు అనేది తెలియదు కానీ సో ప్రస్తుతానికి అయితే టెస్టింగ్ పర్పస్ వాళ్ళకి రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో అక్కడ మనకి వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి 5 మార్గాలు అయితే కనిపిస్తాయి, అంటే 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి మనం ఏ రకమైన పేమెంట్స్ చేయాలి అనే దాని మీద. సో వాటిలో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మనం టిప్ అయితే ఇవ్వచ్చు. సో రానున్న రోజుల్లో సో ఈ ఫీచర్ అందరి యూజర్స్కి అయితే వస్తుందన్నమాట. టెక్ న్యూస్ చెప్తాను చూడు కావాలంటే. ఈరోజు నెక్స్ట్ టెక్ న్యూస్కి వెళ్ళామంటే లెనోవో యోగా ప్యాడ్ ప్రో అని చెప్పేసి ఒక ట్యాబ్లెట్ని తీసుకొచ్చింది. ఈ ట్యాబ్లెట్లో యూనిక్ స్టాండ్ డిజైన్ కూడా ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు. ఈ స్టాండ్ మనం ఓపెన్ చేసి గోడకు కూడా పెట్టుకోవచ్చు. గోడకి అలా పెట్టుకోకూడదు, పెడితే పడిపోద్ది. గోడకి మేకు కొట్టుకొని అప్పుడు గోడకి దీన్ని తగిలిట్టుకోవాలన్నమాట. తర్వాత మీ ఇంట్లో టేబుల్ ఉందనుకో, ఈ స్టాండ్ పేకితే మళ్ళీ ఊడిపోద్ది. పేకుతాం కాదు, కొంచెం ఓపెన్ చేసి ఆ టేబుల్ మీద పెట్టుకుని తినిమాలు చూడొద్దు. మళ్ళీ ట్యాండ్తో ఇంకంతే. ట్యాండ్తో ఏం చేస్తారు మరి నాకు తెలీదు. ట్యాండ్ కోసమే ఈ ట్యాబ్లెట్ కొనుక్కోవాలనుకుంటాం, మరి ఎందుకో వీళ్ళు ట్యాండ్నే చెప్తున్నారు. ట్యాండ్ కావాలంటే తైకిల్ కూడా ఉంటుంది, 2,000-3,000 రూపాయలు తైకిల్ కూడా ఉంటుంది. కానీ ట్యాబ్లెట్ కోసం ఇప్పుడు ట్యాండ్ తీసుకొచ్చింది లెనోవో. చెప్పేతాను టెక్ న్యూస్. బాగా చెప్పారు, టెక్ న్యూస్ బాగా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పబ్జీ అనే కూడదంట ఇప్పుడు, మరి బ్యాటిల్ రాయ్స్ మొబైల్ ఇండియా అని చెప్పి అయితే పిలవాలి. ఎందుకంటే ఇండియాలో ఈ గేమ్ని ఇదే పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. నిన్న మనం ఒక టీజర్ని అయితే చూసాంగా, ఈరోజు మరో టీజర్ని అయితే వీళ్ళు రివీల్ అయితే చేశారన్నమాట. ఈ టీజర్లో చూస్తే మన నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది కదా, జాతీయ జెండాకు సంబంధించిన రంగుల్ని యూజ్ చేసి వీళ్ళు ఈ లోగోని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా వీళ్ళు ఎంతముందే హింట్ ఇచ్చారు, బట్ వచ్చరికి ఎవరో దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ప్రత్యేకించి తీసుకురాగానే సో ఇక్కడ మనకి కలర్స్ అయితే తెలుస్తున్నాయి. సో పైన చూస్తే మనకి కాషాయం, వైట్, అలాగే గ్రీన్, సో ఈ 3 కలర్స్ని మిక్స్ చేసి వీళ్ళు ఈ లోగోని అయితే రివీల్ చేశారు. సో ఇంకా ఈ ఇండియాకు సంబంధించి వీళ్ళు చాలా మార్పులు అయితే ఈ గేమ్లో తీసుకురాబోతున్నారు. నిన్నే మనం మాట్లాడుకున్నాగా, అందులో ఒకటి చూస్తే మనకి 18 ఏళ్ళు లోపు వాళ్ళు ఎవరైనా సరే ఈ గేమ్ ఆడాలి అంటే వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ పేరెంట్ ఫోన్ నెంబర్ని సో సబ్మిట్ చేసి ఈ గేమ్ని అయితే ఆడాలని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక అలాగే ఈ గేమ్లో పర్చేసింగ్ లిమిట్ని కూడా తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇంతకుముందు వచ్చేసరికి డైలీ పర్చేసింగ్ ఒక లిమిట్ అని ఉండేది కాదు. దీనివల్ల ఏంటంటే మనం ఇంతకుముందు విన్నాము, పిల్లలు వచ్చేసరికి 5 లక్షలు ఖర్చు పెట్టేశారు పేరెంట్స్ డబ్బులు, లేకపోతే పెన్షన్ డబ్బులు ఒక 12 లక్షలు ఖర్చు పెట్టేశారు వాళ్ళ బ్యాంకు నుంచి అని చెప్పేసి విన్నాం కదా. సో ఈసారి అలాంటి ప్రాబ్లం లేకుండా వీళ్ళొసరికి సో ఏమైనా మనం పర్చేజ్ చేయాలంటే దానికి ఒక లిమిట్ అయితే తీసుకురాబోతున్నారు. డైలీ వచ్చేసరికి ఇంత అని చెప్పి ఆ లిమిట్కి మించి కొనడానికి అయితే ఉండదు అని చెప్పి అయితే తెలుస్తుంది. అలా చూసినప్పటికీ ఆ లిమిట్లో కొన్నా వీళ్ళు వారం రోజుల్లో 1,00,000 రూపాయలైనా ఖర్చు పెట్టేసే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం మరి ఇంకెన్ని మార్పులు వీళ్ళు తీసుకొస్తారో. ఈ ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి ఎటువంటి డేట్ వీళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. ప్రస్తుతానికి టీచ్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే త్వరలో స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుంది, అంటే ఎర్లీగా ఈ గేమ్ని ఆడే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ టీవీస్. యాక్చువల్గా రెడ్మీ టీవీస్ మన ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. ఇండియాలో లాంచ్ చేస్తే మనకి ఎంఐ టీవీస్ మీదే లాంచ్ చేస్తారు. ఎందుకంటే రెడ్మీ లైనప్లో లాంచ్ చేస్తే తక్కువ ప్రైస్లో అమ్మాయిలు అని చెప్పేసి వీళ్ళు ఎంఐ లైనప్లోనే తీసుకొస్తారు. అయితే ఇప్పుడు రెడ్మీ టీవీలో మరో టీవీ అయితే, అంటే ఎన్ని టీవీలు రాబోతుందో తెలియదు, మరికొన్ని టీవీలు అయితే రాబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి తెలుస్తుందన్నమాట. గూగుల్ కాన్సోల్లో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ అయ్యి ఇది వచ్చేసరికి మనకి ఫుల్ హెచ్డీ టీవీ అని చెప్పి అయితే తెలుస్తుంది. మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. T31 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది.
సో ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఎక్కడ లాంచ్ చేస్తారు అనే దాని మీద ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. బట్ అసలు గూగుల్ కాన్సోల్ అయితే ఈ టీవీ స్పాట్ అయింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నెట్ఫ్లిక్స్ నుంచి మామూలుగానే నెట్ఫ్లిక్స్లో మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే టూ మచ్ కాస్ట్ అయితే ఉంటుంటాయి. నేను రీసెంట్గానే సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, ₹699 మనం ఫుల్ హెచ్డీలో కనుక ఏమైనా వాచ్ చేయాలి అనుకుంటే. మొబైల్లో వాచ్ చేయాలంటే ₹199 ఏముంది, కానీ దానివల్ల ఉపయోగం అయితే లేదు. అది కూడా SD కంటెంట్లో అయితే ఇస్తుంటారు, అంటే స్టాండర్డ్ డెఫినేషన్లో అయితే వస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి N+ అని చెప్పేసి మరో సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే ఈ ప్లాన్ ఇంకెంత ప్రైస్ ఉంటుందో చూడండి. అంటే N+ అంటే మనకి నెట్ఫ్లిక్స్ ప్లస్ అని చెప్పి అనుకోవచ్చు. ఈ ప్లాన్ ప్రైస్ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. N+ తీసుకున్న వాళ్ళకి ఏంటి మరి బెనిఫిట్ అంటే వీళ్ళ కోసం కస్టమ్ ప్లేలిస్ట్ అయితే ఉంటుందంట. అంటే మనం ఒక ప్లేలిస్ట్ పెట్టుకొని మనకు కావాల్సిన షోస్ని ఆ లిస్ట్లో అయితే దాచుకోవచ్చు. మరొకటి వచ్చేసరికి బ్రాడ్కాస్ట్ అనేది దొరుకుతుంది ఇందులో. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి బిహైండ్ ద సీన్స్ కంటెంట్ అయితే చూడడానికి ఉంటుంది. సో ఈ మూడింటి కోసం మీరు ప్లస్ మెంబర్షిప్ అయితే తీసుకోవాలి. సో దీన్ని అయితే ప్రస్తుతానికి వీళ్ళు టెస్ట్ అయితే చేస్తున్నారు. త్వరలో వచ్చేసరికి ఈ N+ అనేది నెట్ఫ్లిక్స్లో చూడడానికి అయితే ఉంటుందని తెలిసింది. నేను అనవసరంగా తీసుకున్నాను. ఒకప్పుడు నెట్ఫ్లిక్స్లో వచ్చిన వెబ్ సిరీస్ కానీ ఇప్పుడు వస్తున్న వెబ్ సిరీస్కి అసలు సంబంధం లేదు. ఒకప్పుడు మంచి మంచి కంటెంట్ నెట్ఫ్లిక్స్లో చూడడానికి ఉండేది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఏమైనా కొత్త కంటెంట్ వస్తుందంటే అసలు ఉపయోగం లేకుండా పోతుంది అనమాట. బోర్ కొట్టడం, చికాకు పుట్టించే కంటెంటే తీసుకొస్తున్నారు. దానికన్నా బెటర్ ఏంటంటే MX ప్లేయర్లో ఫ్రీగా నెట్ఫ్లిక్స్ సంబంధించిన చాలా మంచి మంచి వెబ్ సిరీస్ మనకి MX ప్లేయర్లోనే దొరుకుతున్నాయి. అందులోనే చూసుకోవడం బెటర్. అనవసరంగా దీనికి సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వేస్ట్, ఇంత డబ్బులు పెట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రీసెంట్గానే యాపిల్ యాప్ స్టోర్లో ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవి మన దగ్గర ఎటువంటి పర్మిషన్స్ తీసుకుంటున్నాయి, ఎందుకు తీసుకుంటున్నాయి అనే దానికి సంబంధించి ఒక ప్రైవసీ లేబుల్స్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. దాని ప్రకారం మనం అప్లికేషన్ మన దగ్గర నుంచి ఎటువంటి పర్మిషన్స్ తీసుకుంటుంది అనేది మనకైతే తెలుస్తుంది. సో ఇప్పుడు ప్లే స్టోర్లో కూడా ఇటువంటి ఒక లేబుల్ని అయితే తీసుకురావాలని చెప్పి గూగుల్ చూస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి గాను ఎవరైతే అప్లికేషన్ డెవలపర్స్ ఉన్నారో వీళ్ళంతా ఇప్పుడు గూగుల్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఎటువంటి పర్మిషన్స్ తీసుకుంటున్నారు, ఆ పర్మిషన్స్ దేనికోసం తీసుకుంటున్నారు, ఆ యాప్తో అది ఎంతవరకు యాప్ట్ అవుతుంది, ఆ పర్మిషన్ అసలు అవసరమా కాదా అనేది ఇప్పుడైతే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ మనం ప్లే స్టోర్లో ఈ లేబుల్స్ని అయితే చూడడానికి ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుందన్నమాట. సో ఇది మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. లేకపోతే మనం ఇన్స్టాల్ చేస్తున్న అప్లికేషన్స్ ఎందుకు మన దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాయో కూడా తెలియకుండానే అడ్డమైన పర్మిషన్స్ మన దగ్గర నుంచి అయితే తీసేసుకుంటాయి. దీనివల్ల ఏంటంటే మన డేటా మిస్యూజ్ అయితే అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐబిఎం ఈ రోజు ఫస్ట్ 2 నానోమీటర్ సాక్ని అయితే ఇంట్రడ్యూస్ చేసిందనమాట. సో వీళ్ళే మొట్టమొదటి 2 నానోమీటర్ సాక్ని తీసుకొచ్చినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది రావడానికి అంటే డెవలప్ అయ్యి తీసుకురావడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే పడుతుంది. బట్ ఒకసారికి ప్రస్తుతానికి వీళ్ళైతే అనౌన్స్ చేశారు. ఇది ఒకసారికి కంప్యూటింగ్ సాక్ అని చెప్పి అయితే చూస్తుంది. అంటే రాబోయే ల్యాప్టాప్స్లో లేకపోతే కంప్యూటర్స్లో మనం ఈ చిప్ సెట్ని అయితే చూడడానికి ఉంటుంది. ప్రెసెంట్ రన్ అవుతున్న 7 నానోమీటర్ ప్రాసెసర్తో కంపేర్ చేసుకొని చూసినట్టయితే ఇది మనకి 45% ఫాస్ట్గా ఉంటుంది, అలాగే 75% పవర్ఫుల్ అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. మనకి మొబైల్ ఫోన్స్లో చూసుకుంటే ఇప్పుడు మనకి 5 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్లు అయితే రన్ అవుతున్నాయి. ల్యాప్టాప్లో కూడా చూస్తే రీసెంట్గానే మనకి M1 చిప్ సెట్ని అయితే యాపిల్ తీసుకొచ్చింది, 5 నానోమీటర్ బిల్డ్ అయింది. దీని తర్వాత వచ్చే చిప్ సెట్ 3 నానోమీటర్, దీని మీద అయితే ఆల్రెడీ కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి. పడసరికి IBM చూస్తే 2 నానోమీటర్ మీద కంప్యూటింగ్ చిప్ని అయితే ఈ రోజున అనౌన్స్ అయితే చేసింది. సో చూడాలి మరి ఈ చిప్ సెట్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి యాపిల్లో పనిచేసిన మాజీ ఇంజనీర్స్, అంటే రిటైర్ అయిపోయిన ఇంజనీర్స్ అనుకోవచ్చు. సో వాళ్ళు వచ్చేసరికి యువ అని చెప్పేసి ఒక స్టార్ట్అప్ కంపెనీని అయితే స్టార్ట్ చేశారు. సో వీళ్ళైతే ఒక సెన్సార్ని అయితే డెవలప్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఏవైతే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉంటాయో వీటి కోసం ఈ సెన్సార్ని అయితే వీళ్ళు డెవలప్ చేశారు. ఈ సెన్సారు కార్ మూవ్ అయ్యేటప్పుడు ఆపోజిట్లో ఉన్న వెహికల్స్ 500 మీటర్స్ దూరంగా ఉండగానే గ్రహిస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇది కాకుండా 350 మీటర్స్ ముందు ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందంటే, అంటే ఎవరైనా నడుస్తున్నా, యానిమల్స్ నడుస్తున్నా, లేకపోతే ఇంకేదైనా అడ్డం వచ్చినా ఏదైనా అటు ఇటు మూవ్ అవుతుంటే సో దాన్ని 350 మీటర్స్ ముందే ఇది గమనిస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నాను. రాబోయే రోజుల్లో తీసుకురాబోయే ఏవైతే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉంటాయో వీటిలో వచ్చేసరికి ఈ సెన్సార్ బాగా యూజ్ అవుతుందనేసి వీళ్ళైతే అంటున్నారనమాట. సో చూడాలి మరి ఈ సెన్సార్తో మరి యాపిలే కార్స్ని తీసుకొస్తుందా, లేకపోతే వాళ్ళ ఓన్ సెన్సార్తో వాళ్ళు తీసుకొచ్చుకొని ఈ సెన్సార్తో వేరే వెహికల్స్ ఏమైనా వస్తాయేమో చూడాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. అరే బొడ్డోడా, ఓ సారీ వాడు ఈరోజు రాలేదు కదా. టెక్ న్యూస్ అయిపోయిన తర్వాత దైహిన్ తెప్పేయాలి. దైహిన్ తెప్పిన తర్వాత ఎవదొకరిని పిలిచి కొత్తాలి. నాని అని కొత్తినట్టుగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఎవరు లేదు కాబట్టి నిన్ను పిలిచి కొత్తాను. అదే అయ్యమ్మ రాదా నన్ను కొట్టావా? ఏంటి ఎక్కువ చేస్తున్నావంతా? చేశానా? ఎక్కువ చేశానా? కొత్తనా ఎక్కువ చేస్తున్నావా? ఎక్కువ చేస్తావు నువ్వు. ఎత్తు కొడుతున్నావా? ఎందుకు కొడుతున్నా? నువ్వు అరవాలి. ఎక్కువ చేస్తున్నావా? చేస్తున్నానా? ఎక్కువ చేశానా? అరు నువ్వు ఏడ్చానా? బాగా ఏడ్చానా? ఇంతేకా ఏడ్చానా?
బాగా ఇచ్చాను. తెచ్చింది, బాగా తెచ్చింది. పైచింది.